అన్న చెల్లెలు వైఎస్ జగన్ షర్మిల మధ్య విభేదాలు మరోసారి లైవ్ కెమెరాకు చిక్కాయి. హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్ అందుకు వేదికైంది. షర్మిల కొడుకు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియా ఎంగేజ్మెంట్ కు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. అయితే జగన్ దగ్గరకు షర్మిల కనీసం వెళ్లలేదు. షర్మిలపై కూడా జగన్ పెద్దగా చూడలేదు. అయితే తన తల్లి విజయమ్మను మాత్రం దగ్గరకు తీసుకున్నాడు జగన్. జగన్ పిలిచినా కూడా షర్మిల, అనిల్ దగ్గరకు రాకపోవడం చర్చనీయాంశమైంది. కాబోయే వధూవరులకు పూలబొకే ఇచ్చి ఒక్క నిమిషంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు జగన్, భారతి. అన్న చెల్లెలు వైఎస్ జగన్ షర్మిల మధ్య విభేదాలు మరోసారి లైవ్ కెమెరాకు చిక్కాయి. హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్ అందుకు వేదికైంది. షర్మిల కొడుకు రాజారెడ్డి, కాబోయే కోడలు అట్లూరి ప్రియా ఎంగేజ్మెంట్ కు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. అయితే జగన్ దగ్గరకు షర్మిల కనీసం వెళ్లలేదు. షర్మిలపై కూడా జగన్ పెద్దగా చూడలేదు. అయితే తన తల్లి విజయమ్మను మాత్రం దగ్గరకు తీసుకున్నాడు జగన్. జగన్ పిలిచినా కూడా షర్మిల, అనిల్ దగ్గరకు రాకపోవడం చర్చనీయాంశమైంది. కాబోయే వధూవరులకు పూలబొకే ఇచ్చి ఒక్క నిమిషంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు జగన్, భారతి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా పెద్దలందరూ కూడా వైఎస్ షర్మిలకి సంబంధించినటువంటి కుమారుడి యొక్క వివాహ ఎంగేజ్మెంట్ కి హాజరవ్వాల్సి ఉంది. కొంతమంది హాజరయ్యారు. ఆ స్టేజ్ లో కూడా లైవ్ విజువల్స్ కనబడతా ఉన్నాయి. వైఎస్ షర్మిల ప్రతి అతిథిని కూడా ఆహ్వానించినటువంటి ప్రతిదీ అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే స్టేజ్ దగ్గరకు వెళ్లి వారిని ఆహ్వానించి స్వయంగా వైఎస్ షర్మిలనే తీసుకెళ్లి తన కొడుకుకి, కాబోయేటువంటి కోడలికి అక్కడ పరిచయం చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. జగన్ కంటే ముందు మంచు ఫ్యామిలీ, మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, మంచు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా కనిపించారు. మోహన్ బాబుకి నేరుగా షర్మిలనే తన కొడుకుని, తన కోడల్ని పరిచయం చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడ్డాయి. ఈ సీన్ అయిపోయినటువంటి వెంటనే వైఎస్ జగన్, తన భార్య భారతి ఇద్దరు కూడా ఒకేసారి ప్రోటోకాల్ ప్రకారంగా వారి సెక్యూరిటీతో సహా వాళ్ళు స్టేజ్ పైకి వస్తా ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా క్లియర్ గా అర్థమవుతా ఉన్నాయి. జగన్ షర్మిల దగ్గరికి రాగానే అనిల్ గాని, షర్మిల గాని పెద్దగా రిసీవ్ చేసుకోకపోవడము, జగన్ ఒక ముఖ్యమంత్రి అని గాని లేదా తన సొంత అన్నయ్య అనే ఒక విషయాన్ని గుర్తించుకోకపోవడం అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇద్దరి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది. ఎడమొహం పెడమొహం వేసుకొని ఇన్ని రోజుల పాటు వీళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి కలహాలు కూడా ప్రత్యక్షంగా లైవ్ లో కనబడతా ఉన్నాయి. జగన్ వచ్చినటువంటి వెంటనే షర్మిల రిసీవ్ చేసుకోకపోవడము, అన్నయ్యాన్ని కలవకపోవడము, బావ అనిల్ కూడా జగన్ దగ్గరికి వెళ్లి కలవకపోవడము, జగనే వరుసగా లైన్ లో ఉన్నటువంటి అనిల్ ని, షర్మిలని కలిసి ఆ తర్వాత తన కొడుకు దగ్గర, షర్మిల కొడుకు దగ్గరికి వెళ్లి కోడల్ని పలకరించి చేతిలో ఉన్నటువంటి పుష్పగుచ్చాన్ని అందజేసి తర్వాత ఫోటో దిగుతూ ఉండగా జగన్ తన కుడి చేయితో షర్మిలని వచ్చి ఫోటో దిగండి అని అక్కడ ఆ మెసేజ్ కూడా అక్కడ కనబడతా ఉంది. అప్పటికి షర్మిల రాకపోవడము, మళ్ళీ వైఎస్ విజయమ్మ మళ్ళీ షర్మిలని పిలిచి ఫోటో దిగాలంటే కూడా పిలవడము, అప్పటి కూడా రాకపోవడము. బ్రదర్ అనిల్ కుమార్ ఒక్కసారిగా షర్మిల చేతి పట్టుకుని లాగి ఫోటో దిగడానికి రా అని చెప్పి తీసుకెళ్లి అక్కడ నిలబడి ఫోటో దిగుతున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఈ ఫోటో సెషన్ ముగిసినాక కూడా జగన్ షర్మిల దగ్గరికి కాకుండా మిగతా వ్యక్తులందరినీ కలుస్తూ అటు వైఎస్ విజయమ్మను కూడా కౌగిలించుకొని తల్లి ప్రేమని గుర్తు చేసుకొని తల్లిని కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి కూడా షర్మిల వచ్చి కలవకపోవడము, ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇప్పటికే షర్మిల పేరుని ఖరారు చేయడము, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడము, అదే రాష్ట్రంలో తన చెల్లి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి పార్టీ అధ్యక్షురాలుగా నియమించడంతో కూడా ఇంకా జగన్ చెల్లే తనకు సరైనటువంటి పోటీ అని భావించి తన వల్ల నాకేదైనా నష్టం జరుగుతుందేమో, ఓట్లన్నీ చీలిపోతాయేమో, ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి వైఎస్ కుటుంబం ఇటు షర్మిల అటు జగన్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఇద్దరి మధ్యలో హోరాహోరీ నడిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో షర్మిల అటు జగన్ ని లైట్ తీసుకోవడము, జగన్ కూడా షర్మిల బావ అనిల్ ని కూడా లైట్ తీసుకోవడము, ఇద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడింది. రెండు
కుటుంబాల మధ్య ఎక్కడ కూడా క్లోజ్నెస్ కల్పించట్లేదు, క్లోజ్నెస్ ఉండట్లేదు, రెండు కుటుంబాలకు సరిగా పడట్లేదు అన్న దానికి నిదర్శనమే ఈ రోజు అక్కడ జరుగుతున్నటువంటి ఎంగేజ్మెంట్లతో దృశ్యాలతో మాత్రం ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. షర్మిల ప్రతి అతిథిని పిలిచి ప్రతిది అతిథిని ఆహ్వానించి తనే స్వయంగా తీసుకెళ్లి తన కొడుకుని పరిచయం చేసి రాజారెడ్డిని తన కాబోయేటువంటి కోడల్ని పరిచయం చేస్తున్నటువంటి దృశ్యాలు ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా పరిశీలిస్తా ఉన్నారు, వీక్షిస్తా ఉన్నారు. జగన్ వచ్చినటువంటి వెంటనే అదే రేంజ్ లో ఆహ్వానం ఉంటుంది, ఇంకాస్త కుటుంబంతో కలిసి ఎక్కువగా క్లోజ్ గా ఉంటుంది. ఫ్యామిలీ పిక్చర్ కోసం అందరూ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి జగన్, షర్మిల, బావ బ్రదర్ అనిల్ కుమార్, తర్వాత విజయమ్మ, తర్వాత షర్మిల కూతురు అందరూ వరుసగా ఒకే లైన్ లో ఉండి ఫ్యామిలీ పిక్చర్ ని చూస్తే తమకు ఆనందంగా ఉంటుంది అనేది అక్కడ ఏపీ ప్రజలు అందరూ భావిస్తున్నటువంటి టైంలో జగన్ ని చూసినటువంటి వెంటనే షర్మిల మొహం తిప్పుకోవడము, ఎడమొహం పేడమొహం వేసుకోవడము, సరిగ్గా పలకరియకపోవడము, రిసీవ్ చేసుకోకపోవడము, జగన్ కూడా సేమ్ షర్మిల పట్టించుకోకుండా ఉన్నటువంటి విషయాన్ని గమనించి అతను కూడా షర్మిలని విషయాలు చెప్పకపోవడము, దగ్గరికి వెళ్లి తనను సోదరుడు లేదా చెల్లి అనే ఒక భావన మాత్రం ఎక్కడా అక్కడ కనిపించట్లేదు అనేది మాత్రం దృశ్యాల్లో అర్థమవుతుంది. జగన్ తన స్వయంగా పిలిచి ఫోటో దిగండి అంటే కూడా షర్మిల అప్పటికి రెస్పాండ్ అవ్వకపోవడము, బ్రదర్ అనిల్ కుమార్ 2 సార్లు పిలిచినా కూడా షర్మిల అక్కడికి అటెండ్ అయ్యి ఫోటో దిగేటువంటి ఇష్టం లేదంటే జగన్ అనే వ్యక్తి తనకు ఇష్టం లేడు అనేది మాత్రం షర్మిల తన ఎక్స్ప్రెషన్స్ లో గానీ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కానీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. అనేక మంది దాన్ని తీవ్ర విమర్శలుగా మాట్లాడుతా ఉన్నారు. అదే ఎవరైతే వీళ్ళు కాన్ఫరెన్స్ హాల్ నుంచి గోల్కొండ రిసార్ట్స్ నుంచి ఇస్తున్నటువంటి లైవ్ లింక్స్ లోనే అనేక కామెంట్స్, జగన్ ని లైట్ తీసుకుంది షర్మిలని లైట్ తీసుకున్న జగన్, అన్నా చెల్లెలకు పడట్లేదంటూ కూడా ఈ రకంగా దాన్ని కామెంట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఈ ఎంగేజ్మెంట్ రాజకీయ వేదికగా మారుతుందనుకున్నారు. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, జగన్ అందరూ ఒకే కుటుంబం లాగా ఒకే ఫ్యామిలీ లాగా ఉండి అందరూ దగ్గరుండి ఈ ఎంగేజ్మెంట్ ని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ జగన్ ఇమీడియట్ గా వచ్చినటువంటి కొన్ని సెకండ్స్ లోనే చెల్లిని పలకరించి ఫోటో దిగేసి అక్కడ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ తల్లిని మరోసారి కలిసి అక్కడి నుంచి పుష్పగుచ్చం ఇచ్చేసి స్టేజ్ దిగి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా కనబడుతుంది. ఎందుకంటే సొంత చెల్లి కొడుకు పూర్తి బాధ్యతలు జగన్ తీసుకుని అక్కడ వ్యవహారాలన్నీ కూడా సెట్ చేయాల్సినటువంటి అన్నయ్య హోదాలో ఉన్నాడు. అతను ఈ షర్మిల పలకరించకపోవడంతో కాస్త అవమానానికి కూడా అక్కడి నుంచి కూడా వెళ్లిపోయినట్టు ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారడము, ఇద్దరు కూడా ఒకరు చూస్తే ఒకరు తల కిందికి వేసుకోవడము, ఒకరు ఎడమొహం ఒకరు పెడమొహం వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా జగన్ అక్కడ అవమానాన్ని భరించలేక చెల్లిని కలవక తల్లిని ఒక్కసారిగా అత్తుకొని తనకు విషయం తెలియజేసి అక్కడి నుంచి కూడా స్టేజ్ దిగి వెళ్లిపోయినటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. దాంతో కూడా జగన్ భార్య భారతి ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే ఈ జగన్ తో ఏదైనా రాజకీయ పరమైనటువంటి వైరం ఉంటే కుటుంబ సభ్యురాలైనటువంటి కనీసం వదిననైనా గౌరవించాల్సి ఉంటుంది అనేది మాత్రం ఈ విమర్శలకు దారితీస్తా ఉంది. వదిననైనా కనీసం రిసీవ్ చేసుకొని వదినే కన్నా దగ్గరున్న తన కొడుకుని పరిచయం చేసి కాబోయేటువంటి కోడల్ని పరిచయం చేసి ఉంటే బాగుండేది అనేది మాత్రం ఈ సజెషన్స్ ఇస్తా ఉన్నారు. అటు వదినను అన్నని ఇద్దరిని లైట్ తీసుకుంది. ఇద్దరు కూడా షర్మిలకు పెద్ద ప్రియారిటీ ఇవ్వకుండా ఒక నార్మల్ పర్సన్ లాగా ఇంటి కుటుంబ సభ్యుడు కాకుండా ఒక జనరల్ పొలిటీషియన్ లాగా వచ్చి అందరి వ్యక్తులు కలిసిన విధంగానే కలిసి ఒక ఫోటో దిగి పుష్పగుచ్చం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల ఎఫెక్ట్ ఈ స్టేజ్ పైన మాత్రం చాలా క్లియర్ గా కనబడతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.